ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ 110 జయంతి ఉత్సవాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో గతంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవడం మా గజ్వేల్ నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషం. కొండా లక్ష్మణ్ బాబూజీ అంటే రాష్ట్రంలో గుర్తుపట్టని వ్యక్తి ఉండరు. ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఆయన జన్మ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని 1969లోనే పునాది రాయి వేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ ఎన్నో రకాలుగా ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ సపరేట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు అని చెప్పి ఆయన ఆకాంక్ష. మరి కేసీఆర్ గారితో జతగలిసి తెలంగాణ ఉద్యమాన్ని నేర్పి జలదృశ్యంలో జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి పునాది వేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి అలాంటి వ్యక్తి మరి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మరి అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఉంది. రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో ఆయన పాత్ర ఉంది. మరి గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నేను గతంలో కేసీఆర్ గారు చెప్పాను, డెఫినెట్గా ఈ మన ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతంలో పెద్ద ఎత్తున కాటన్ ఏర్పాటు చేస్తారు కాబట్టి మన నియోజకవర్గంలో గజ్వేల్ GIDC ఏర్పడి ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ వచ్చినట్టయితే మనము భీమండికో బొంబాయికో పోవాల్సినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏది ఏమైనప్పటికీ కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క ఆశయాలు మనమందరం కొనసాగించాలి. మరి ఉద్యమ స్ఫూర్తితో ప్రతి మనిషి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారికి, అలాగే MPC చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, మరియు ప్రముఖ అడ్వకేట్ అయిన టి రాజు గారికి, మరియు మా మాజీ పద్మశాలి అధ్యక్షుడు రాజారాం గారికి, మరియు కౌన్సిలర్ అయినటువంటి దుర్గప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక మాజీ కౌన్సిలర్లకు, మరియు పద్మశాలి బంధువులందరికీ కూడా పేరు పేరున జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మన ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తులలో ఒక వ్యక్తి అయినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఇంత పోరాటం చేసిన సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఆయన అప్పటినే స్పీకర్ పదవిని ఒక మంత్రి పదవిని కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఒక తృఢప్రాయంగా రాజీనామా చేసిన సంగతి కూడా మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 95వ ఏట చలి ఎముకలు కొరికే చలిలో కూడా మలిదశ ఉద్యమంలో ఢిల్లీ గేట్వే దగ్గర కూడా అక్కడ ఉద్యమం చేసిన సంగతి మనం అందరికీ ఈరోజు మన కళ్ళ ముందు కదలాడుతున్న సంగతి. కాకపోతే ఆయన కళ సాకారం అయ్యే ఒక 2 సంవత్సరాల ముందే ఆయన పరమపదించుడు నిజంగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా శోకశుభ్రంలో మునిగడం జరిగింది. నిజంగా ఆయన ఎంతో గత 50 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వస్తే మన తెలంగాణ ప్రజలు బాగుపడతారని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసి అంత వయసులో కూడా ఉద్యమాల బాట పట్టి తెలంగాణ గురించి మన తెలంగాణ పోరాటం చేసే వ్యక్తి కేసీఆర్ గారికి ఆయన ఇల్లును కూడా ఉచితంగానే ఉద్యమానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిని, ఆయన ఆశయాలను అందరినీ కూడా మనము ముందుకు తీసుకెళ్లి మన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క 110వ జయంతికి విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, టి రాజు గారు, మాజీ చైర్మన్ భాస్కర్ గారు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం గారు, మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్ గారు, ఇంకా చాలామంది మిత్రులు రావడం జరిగింది. ముఖ్యంగా తొలిదశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకుపోయినటువంటి గొప్ప నేతల్లో అగ్రగణ్యుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. వారు ఆ రోజు కూడా వారి బడుగుబలైన వర్గాలకు వాళ్ళ ఆశయ సాధనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఒకటే మార్గమని ఎంచినటువంటి గొప్ప నాయకుడు. స్వాతంత్ర కాలంలో కూడా మహాత్మా గాంధీకి అండగా క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, గోబ్యాక్ ముల్కీ ఒక ఉద్యమంలో కానీ పాల్గొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి నేతల్లో గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి యొక్క ఆశయం ఒకటే,
బడుగు బలైన వర్గాలు పైకి రావాలి, వారి అభ్యున్నతి కావాలనేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది వారి ఆకాంక్ష మేరకే మన ఉద్యమ నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వారికి వెన్నంటుండి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించినటువంటి నేత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయ సాధనలో ఏదైతే వారు సంకల్పించారో దాన్ని కేసీఆర్ గారు గ్రహించి వారి పేరు మీద మన గజ్వేల్ నియోజకవర్గం కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా కొలిపారు. కాబట్టి వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి నేత కేసీఆర్ గారు వారి ఆశయ సాధనలో ఈరోజు యువత కానీ అన్ని బలహీన బడుగు వర్గాలు కానీ వారి ఆశయ సిద్ధికి మనమందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ మరొకసారి గజ్వేల్ మున్సిపల్ ప్రజానికం తరఫున యావత్ తెలంగాణ ప్రజల తరఫున వారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం. గుణవంతుడుండిన కులము వెలయు వారి గుణము చేత ఈ పద్మశాలి వంశంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జన్మించడమే ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్మశాలీలకందరికీ కూడా ఒక గర్వకారణం. వారు పూర్వజన్మలో చేసుకున్న సుకృతము అని మేము ప్రకటిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా వారి గురించి ఒక్క మాటలో చెప్పాలనుకుంటే నిగర్వి, అలాగే ఉక్కు కవచము లాంటి వ్యక్తి. ఆయన తెలంగాణ పోరాటం కోసం 1969 లోపల జరిగినటువంటి ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ తర్వాత కాలంలో వారికి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తీసుకునేటువంటి ఒక నిరాడంబరు. అలాగే ఒకసారి మనం చూస్తూ ఉంటే సహకార ఉద్యమానికి పితామహుడు. ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం లోపల ఇప్పుడు ఏర్పడినటువంటి అనేక సహకార సంఘాలు వారి ఆధ్వర్యంలో వెలిసినటువంటి అనేది చెప్పటానికి మనం ఎంతో గర్వపడతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వారు చేసిన అటువంటిది అనన్యమైనటువంటి సేవ. అది మరుపురానిది, అది మరవలేనిది. ఆ మరుపును మేము జ్ఞాపకం చేసుకుంటూ 110వ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడానికి మేమందరం కూడా గర్విస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 110వ జయంతి గజ్వేలిలో మన గవర్నమెంట్ తరఫు నుండి అతి వైభవంగా మన జయంత్యోత్సవాలు జరిగినాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలిలో పుట్టడం అనేది మాకు గర్వకారణము. ఆయనే పుట్టి మా పద్మశాలీలకు ఎంతో పేరు తెచ్చిండు. ఆయన ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలలో పాల్గొని కూడా అతను మన తెలంగాణ సాధించిండు. మన తెలంగాణకే గర్వకారణంగా ఆయన ఇల్లును కూడా మన తెలంగాణ గవర్నమెంట్గా ఇచ్చి ఆయన ఎంతో సహాయపడ్డాడు. ఆయన తెలంగాణ ఉద్యమాన్నే కాకుండా మా పద్మశాలీల బావులను చూసుకుంటూ అతను మా పద్మశాలీలను అందరినీ పైకి తీసుకొచ్చిండు. అలాగే మా నాచారంలో కూడా అన్న సత్రాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేసి ఆయన మాకు ఎంతో సహాయపడ్డాడు. కాబట్టి ఆయనకు ఎన్నిసార్లు ఎన్ని ధన్యవాదాలు తెలిపినా కానీ తక్కువే. మా పద్మశాలీలో మేము ఇంత గౌరవంగా ఉన్నామని అంటే ఆయన ద్వారానే మేము ఈ విధంగా గర్వపడుతున్నాము పద్మశాలీలమని. కాబట్టి ఆయనకు ఇంకా బతుకున్నట్టుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. ఆయన స్వర్గస్థులు అయినందుకు మేము చాలా చింతిస్తున్నాము. ఆయనకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 10వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థి, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ గారు డాక్టర్ యాదవరెడ్డి గారు, మరియు మాజీ ఎంపీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, మరియు తాజా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే నరేందర్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్లకు మరియు ఇక్కడికి వచ్చేసిన అన్ని పార్టీల నాయకులందరికీ నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొని ఎంతో దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవ చేసిండు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో పార్టీకి స్థలం లేకపోతే జలదృశ్యంలో తన నివాసాన్ని పార్టీకి విరాళమించిన ధిరోదాత్తుడు. అతడు ఉక్కు మనిషిగా తెలంగాణ స్వాతంత్ర ఉద్యమం నుంచి కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ పాల్గొని
అతని అడుగుజాడల్లో మేమందరం నడుస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ప్రముఖ ఉద్యమకారుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా గజ్వేల్లో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ముందుగా మా పద్మశాలిలో ఒక ముద్దుబిడ్డ, ఆయన మా పద్మశాలిల ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి అడుగులో కూడా ముందుండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన అడుగు జాడల్లో అందరూ నడుచుకుంటే రాబోయే కాలంలో యువతకు చాలా స్ఫూర్తిదాయకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలుస్తారని ఈ పేరుగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో ఆయన సేవలు స్మరించుకుంటూ ఇలాంటి పండగ వాతావరణంలో మరి ఇంకా చాలా సంవత్సరాలు మనం భూమి ఉన్నంత వరకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందరి హృదయాల్లో చిరస్మరణంగా నిలుస్తారని భావిస్తున్నాం. వారితో కాల్లో కాళ్ళు నడిచేటువంటి అవకాశం నాకు లేకపోయినా తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే దిశలో హైదరాబాద్లో ఆయన సొంత భవనాన్ని పార్టీ కార్యాలయానికి ఇచ్చి తెలంగాణ యొక్క అస్తిత్వానికి పునాది చేసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటున్నటువంటి మహానాయకుల్లో బాబు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. నిజంగా వారి ఆదర్శాన్ని సమర్థిస్తున్నప్పుడు సంతోషపడుతుందంటే ఇటువంటి పట్టుదలంటే పుట్టింది ఏ కులమో లెక్క కాదు. పెరిగినప్పుడు సమాజం కొరకు ఒక అభివృద్ధి పదంగా నడిపించినటువంటి వాడే మహానాయకుడు అవుతాడు. కాబట్టి ఈరోజు ఆయన చిరస్థాయిగా తెలంగాణలో ఒక మహానాయకుడిగా